ఫ్రెండ్స్ ఇవాళ ఆస్ట్రేలియాలో మార్నింగ్ 3:30 అవుతుంది. ఇవాళ మాకు స్టేట్ హాలిడే. సో సడన్ ప్లాన్ తోటి మేము రిలేట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరం. సో ఇట్స్ బిగ్ డే ఫర్ అస్. 9 hours జర్నీ మాత్రం మెల్బోర్న్ నుంచి ఎడ్లైట్కి. సో ఫస్ట్ టైం మేము అందరం వెళ్తున్నాం. సో మా అందరూ అంటాం వచ్చినప్పుడు బెస్ట్ ప్లాన్ అంటే సడన్ ప్లాన్స్ అని. సో సడన్గా ప్లాన్ చేసుకున్నాం, మేము వెళ్ళిపోతున్నాం ఇవాళ మా ఓన్ కార్లో. సో మొత్తం వీడియో ఎన్నో చూడండి. వీడియో చూస్తే మీ సపోర్ట్ నాకు కావాలి. సో నేను నైట్ మేము అందరూ ఫుడ్ ప్యాకింగ్ చేసుకున్నాం, బ్యాగ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. సో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ మార్నింగ్ లేచి రెడీ అయ్యారు, నాతో లేకపోయినా. సో స్టేట్ రెడీ అయిపోయారు మార్నింగ్. గెట్ రెడీ గాయ్స్. ఇన్ని షూస్ ఒక్కటి వాడలేదు మళ్ళా. Get ready, y'all. Ready for the trip. Hello, 3:45. Yes. तू क्या चप्पल पे ये पहन रहा? No, Naris bro. कुछ डालना है तेरे को एक्स्ट्रा शूज? Extra shoes चप्पल नहीं ये वाला. अबे अगर ఇప్పుడు వెళ్ళే దారిలో మధ్యలో అట్లా ఆగి ఫ్యూల్ స్టేషన్ దగ్గర కాఫీ తీసుకుందామని ఆగామన్నమాట. సో అప్పుడే సన్ రైజ్ వస్తుంది. మీ అందరు చూపిద్దామని ఈ సన్ రైజ్ వీడియో కూడా తీస్తుంది అనమాట మీ అందరి కోసం. ఇప్పుడైతే సౌత్ ఆస్ట్రేలియాకి ఎంటర్ అయ్యాము, ఇప్పుడే బార్డర్లోకి. సో ఇక్కడ రోడ్ పైన కూడా డిఫరెన్షియేషన్, కలర్ డిఫరెన్షియేషన్ ఉంది. ఇక్కడ మెల్బోర్న్ నుంచి సౌత్ ఆస్ట్రేలియాకి వచ్చేసాం అన్నమాట. రోడ్ పైన ఆ పార్టీషన్ లైన్ చూడొచ్చు. ఇక్కడ ఏంటిదంటే మెల్బోర్న్ నుంచి సౌత్ ఆస్ట్రేలియాకి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏమైనా తీసుకెళ్తే మాత్రం ఇమీడియట్గా పోలీసులు పట్టుకుని ఫైన్ వేస్తారంట. సో మాకు తెలియదు మాట ఇది విషయం. సో మేము మెల్బోర్న్ నుంచి చాలా ఫ్రూట్స్ తెచ్చుకున్నాము కార్లో. ఇప్పుడు అవన్నీ మేము పడేయాల్సిందే. అదర్వైజ్ మాకు పోలీసులు పట్టుకుంటే మాత్రం సౌత్ ఆస్ట్రేలియాలో ఫైన్ చాలా ఎక్కువ పడుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ అందరం తినేస్తున్నాం. సో ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు పడేయాలి. ఈ ఫ్రూట్స్ అన్నీ పడేసాలి, ఇవన్నీ తినకూడదు. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ ఫుడ్ అంత ఎక్కడ పడేయాలని. అంటే ఇక్కడ బాక్స్ లాంటివి పెట్టారన్నమాట. ఇప్పుడే జస్ట్ ఒక 5 minutes అవుతుంది సౌత్ ఆస్ట్రేలియా బార్డర్లోకి ఎంటర్ అయ్యి. సో అయితే ఫుడ్ అన్నీ ఉంటాయో ఆ ఫుడ్ అంతా దీంట్లో పడేయాలన్నమాట. సో ఇట్లా ఇప్పుడు ఈ బనానా ఉంది, బనానా దీంట్లో వేసేయాలి, ఇంకా తినకూడదు. ఇంకా ఈ రూల్ మాకు తెలీదు. ఈ రూల్ మాకు ముందే తెలిసి ఉంటే మేము అన్ని ఫ్రూట్స్ తెచ్చుకునే వాళ్ళం కాదు. ఫ్రెండ్స్ అందరు పడేసారు అన్నమాట ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ. అంటే ప్రిజర్వ్ అయిన ఫ్రూట్స్ తోటి వచ్చే ఫ్లైస్ సౌత్ ఆస్ట్రేలియాకి అలౌ చేయరన్నమాట. అందుకని వీళ్ళు మెల్బోర్న్ నుంచి వచ్చే ఏ ఫ్రూట్స్ కానీ వీళ్ళు అలౌ చేయరంట సౌత్ ఆస్ట్రేలియాలో. మెల్బోర్న్ నుంచి వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవి వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాటి నుంచి వచ్చే ఒక ఫ్లైస్ అనేవి సౌత్ ఆస్ట్రేలియాలో కంటామినేట్ చేయకూడదు అనేసి వాళ్ళు మెయిన్ ఇంటెన్షన్. దానివల్లనే వీళ్ళు సౌత్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఏమీ అలౌ చేయట్లేదు. అందరూ పడేస్తున్నారు, ఇది కూడా పడేస్తుంది. లెట్స్ గో. చెకింగ్ చేయడానికి అక్కడ ముందు నించున్నారు వీళ్ళంతా సౌత్ ఆస్ట్రేలియాలో. వీళ్ళందరూ చెకింగ్ చేస్తున్నారు అక్కడ పోలీసు వాళ్ళు. ఏమన్నా ప్రిజర్వ్ ఫుడ్ ఉన్నాయా అని చెక్ చేస్తున్నారు అనమాట. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్. క్వారంటైన్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ అందరం ఆస్ట్రేలియాలో ఉన్నాం. గుడ్ మార్నింగ్. మాకు ఎట్లా చెప్పాలి,